జగద్రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మనం దేవుని వాక్యం చుట్టూ చేరవడానికి ప్రభు మనకిచ్చిన సహాయాన్ని బట్టి ఈ సమయంలో గలతీలకు రాయబడిన పత్రిక చివరి అధ్యాయం చివరి 2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ద బుక్ ఆఫ్ గలేషియన్స్, గలతీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతున్నాను. బైబిల్ వెనక నుండి 172వ పేజీ. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. కృపలిగిన మా ప్రియ తండ్రి, దయాళుడైన మా దేవానికి స్తోత్రములు. మా ముందుంచిన ఈ ప్రత్యేకమైన 2 దినాల బైబిల్ తరగతుల్లో నీ వాక్యం వద్దకు సారిసారి తెస్తున్నారు. నీ మాట చేత మమ్మల్ని దర్శిస్తూ సంతృప్తి పరుస్తుందిగా స్తోత్రములు. మీ దాసులను కూడా ఇంతవరకు ప్రభువా మేము కలిసి నీ పరిచర్యలో ముందుకు నడిపిస్తూ వచ్చారు. వారి ముందున్న ప్రయాణంలో కూడా క్షేమం దయచేయండి. ఇదిగో నిలిచి ఉన్న మేము నీ వాక్యం చదువుకున్నాము, సహాయం చేయమని మమ్మల్ని దర్శించి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ ఆయన తన చివరి అధ్యాయము చివరి వచనాలలో ఒక విభిన్నమైన మాట వ్రాస్తూ వచ్చాడు. ఆయన ఏంటో తెలుసా? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను అన్నాడు. ఏంటి యేసు యొక్క ముద్రలు ధరించుకోవడం? ఎస్, ఆ దినాల్లో ప్రాముఖ్యంగా జ్ఞాపం చేయాలి అని అంటే, ఆ దినాల్లో 4 రకాల ప్రజలు అనేకమైన గుర్తులతో ఉండేవాళ్ళు. ప్రధానంగా చెప్పాలంటే బానిసలుగా ఉండే ఆ దినాల్లో వారికి ముద్రలు వేస్తారు. ఏ యజమానికి వారు బానిసలుగా ఉంటారో ఆ యజమానికి సంబంధించిన గుర్తులు బానిసల శరీరం వెనక భాగంలో ముద్రలు వేయబడతాయి. అంటే ఆ బానిస ఒకవేళ పారిపోయినా, తప్పిపోయినా, ఇంకా వేరే స్థలానికి వెళ్ళిపోయినా ఖచ్చితంగా అతను కనుక్కోవచ్చు. ఎందుకంటే పలాని దాసుడు అని వారు గుర్తించడానికి ప్రతి యజమాని ఆ బానిస వెనుక ఒక ముద్ర వేస్తాడు. అది ఒకటి. రెండోది, అదనాలో సైనికులకు కూడా వారికి ఉన్న పై అధికారి క్రింద ఏ అధికారి సైనికులో వారు గుర్తించడానికి వారికి కొన్ని లేబుల్స్ ఉంటాయి, కొన్ని గుర్తులు వారికి ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఆ దినాల్లో క్రిమినల్స్ కూడా, అనగా నేరస్తులకు కూడా ఈ దినాల్లో జైళ్లలో ఏ విధంగా నెంబర్స్ ఇస్తారో ఆ దినాల్లో క్రిమినల్స్ కూడా వారికి ప్రత్యేకమైన ముద్రలు వారి మీద వేస్తారు. అలాంటిది మాత్రమే కాకుండా ఆ దినాల్లో దేవతల బొమ్మలు, దేవదాసులుగా వారిని కూడా ప్రత్యేకమైన గుర్తులు వారి మీద వేస్తారు. అంటే వారు ఫలానికి చెందినవారు అనేటువంటి భావం. కానీ ఇక్కడ పౌలు వినండి, ఆ దినాల్లో ఒక బానిసలు ఏ యజమానికి చెందినవారై ఉంటారో అని గుర్తుగా ఆ యజమానులు ముద్రలు వేస్తారో పౌలు అంటాడు, నేను కలిగి ఉన్నాను కూడా అంటాడు. ఏ ముద్రలు అవి? యేసు యొక్క ముద్రలు, ద మార్క్స్ ఆఫ్ జీసస్. అంటే నేను కూడా ఆయన దాసుడను. ఎవరి దాసుడిని? ప్రభు యొక్క దాసుడను అంటూ ఎందుకు ఆ ముద్రలు అనే పదాన్ని వాడాడు అంటే, ఒక గుర్తులు ముద్రలు ఉన్నవి అని అంటే ఫలానా వానికి చెందినవాడును అని చెప్పడానికి. అంటే నా జీవితంలో నేను క్రీస్తు కొరకై, అదిగో నేను ఒకప్పుడు వేదామతస్తుడిని, ఒకప్పుడు నేను ఎరుగుని వాడిని కాదు, విరోధంగా జీవించాను, ఆయన కృప చేత నేను రక్షించాడు, తన దాసునుగా పిలుచుకున్నాడు. మొదటి అధ్యాయంలో తల్లి గర్భంలో ఉండగానే ప్రత్యేకపరుచుకున్నాడు. తన వర్తమానం ద్వారా ఆయన నన్ను పిలుచుకున్నాడు. అదిగో తన కుమారుడు నాయందు ప్రకటింపాలని ఆయన నిశ్చయించాడు, నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు అంటూ చివరి అధ్యాయానికి వచ్చేలకి నేను ఆయన కొరకైన వాడను అంటూ యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. అంటే పౌలు యొక్క శరీరం మీద ఉన్న ముద్రలు ఏంటో తెలుసా? ఇదిగో వీరికున్న ముద్రలు అవి కాదు, కానీ క్రీస్తు కొరకైన శ్రమలే ఆయన కొరకైన ముద్రలు. కొరింథీ 2వ పత్రిక త్వరగా చూద్దాం. చూడండి, కొరింథీలకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక ముందు చూద్దాం.
కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాలు నేను చదువుతున్నాను. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులకు తెచ్చినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషించబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురిగ్గాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. అదే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 10వ వచనం నుండి 10, 11 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 10, 11 వచనాలు. వచ్చిన 9 కూడా చదువుదాం చూడండి. అక్కడే తరుమబడుచున్నాను, దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించు వారం కాము, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబొడ్డుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. అదే పత్రిక 11వ అధ్యాయం, అదే పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి చదువుతున్నాను చూడండి. 24, 23 కూడా చదువుదాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 4 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్ని జనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి ఏమన్నాయంట? ఇంకా చాలా ఉన్నాయి. అంటే పౌలు యొక్క భావం, క్రీస్తు కొరకై ఎన్నో శ్రమలు పడుతూ వచ్చాను, అది ఆయన కొరకు. ఇదే పత్రికలో అంటాడు, ఆయన నా కొరకు అప్పగించుకున్నాడు, కానీ ఇప్పుడు నేను ఆయన కొరకు శ్రమలు పడ్డాను. ఓ దుర్బోధకులారా, యోధా మతాచార కలిగిన వారా, సున్నతి రకరకాల దుర్బోధలు చేసేవారులారా, మీరు చూపించండి దేవుని కోసం శ్రమలు. నేను చూపిస్తాను. నేను ఆయన కొరకు శ్రమ పడ్డాను. ఎన్ని వేదనలు పడ్డానో అవన్నీ నాకు గుర్తులున్నాయి. నేను ఆయనకు చెందినవాడను, ఆయన కొరకై శ్రమ పడ్డాను. మీకేదైనా గుర్తులున్నావా అని సవాల్ చేస్తున్నాడు పౌలు దుర్బోధకులను. వాస్తవమే, పౌలు వెళ్ళి వాక్యం చెప్పగా అనేకులు ప్రభువుని నమ్ముకుంటున్నారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ దుర్బోధకులు వెళ్ళి వాళ్ళని లాగేసుకుంటున్నారు. అందుకు పౌలు అంటాడు, నేను శ్రమ పడుతున్నాను కానీ మీరు శ్రమ పడిన వాళ్ళు కాదు అంటాడు. అక్కడ చివరి వచనంలో ఏం చదివాం మనం ఇప్పుడే? ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్ట వద్దు అంటాడు. అంటే ఆయన కొరకైన శ్రమలు నా జీవితంలో ముద్రలుగా ఉన్నాయి. ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్. ఆ ప్రభు యొక్క సేవకుడిని నా శ్రమలే సూచిస్తున్నాయి, అవే నా శరీరం మీద ముద్రలుగా ఉన్నాయి అంటున్నాడు. అంటే పౌలు ఆ దినాల సందర్భాన్ని బట్టి చెప్తున్నాడు, యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ఉన్నవి అంటే ఆయన దాసుడును అంటున్నాడు. ఈ పదంలో ప్రధానంగా చెప్పాలంటే 4 ప్రధానమైన భావాలు ఉన్నాయి. దేర్ ఆర్ 4 మీనింగ్స్. 4 ప్రధానమైన భావాలు. నెంబర్ 1 చూడండి, యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను అంటే నెంబర్ 1, నేను నా యజమానికి చెందినవాడను. ఇట్ షోస్ ద ఓనర్షిప్. నేను నా యజమానికి చెందినవాడను. నేను ఎక్కడున్నా సరే ఆయన వాడనే. ఒకప్పుడు పేతుడు ఏమన్నాడు? శ్రమరాగా ప్రభుని పట్టుకోకపోతుండగా ఏమన్నాడు? నీవు ఆయన శిష్యుల్లో ఒకడవ కాదా అంటే ఏమన్నాడు పేతురు? నేను ఆయన వాడను కాదని ముమ్మారు అబద్ధమాడి శపథం చేసుకుంటూ అసలు అబద్ధమాడుతున్నవాడు. కానీ పౌలు చెప్తున్నాడు, నేను ఆయన వాడను అన్నాడు. ఒకసారి ప్రభు దమస్కు రోడ్డులో పౌలు వెళుతున్నాడు. యెరూషలేము నుండి దారిలో ప్రభు దర్శించాడు. ఏమంటున్నాడు ప్రభు?
సౌలా సౌలా నీవు నన్నేలా హింసించున్నావు అని అంటే వెంటనే సౌలు నోటి నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రభువా నీవు ఎవడు, హూ ఆర్ యూ? కానీ ఇప్పుడు అంటాడు, నేను ఆయనకు చెందినవాడను. ఒకప్పుడు నువ్వు ఎవరు ప్రభు అన్న పౌలు ప్రభు చేత పట్టబడిన వాడే, ఎన్నో శ్రమల ప్రభు కోసం అనుభవించిన ఆయన ఈరోజు అంటాడు, నా యజమానుడు నేను, నాకు ఆయన యజమానుడై ఉన్నాడు, నేను నా యజమానికి చెందినవాడను. మనం ఎవరికి చెందినవారం? మన ప్రభువుకు చెందినవారం. 100వ కీర్తన 3వ చరణంలో ఏముంది? 100వ కీర్తన వచనం 3, 100వ కీర్తన వచనం 3లో చూడడం త్వరగా. 100వ కీర్తన అనగా 100వ కీర్తన. మనందరం యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. చూడండి, మనము ఆయన వారము. చూసారా? మనము ఆయన వారం. ఇది 100వ కీర్తన. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 100కి 100 పాళ్ళు మనము ఆయన వారమే. చాలాసార్లు ఎలా ఉంటుందంటే, ఆదివారం వస్తేనే ఆయన వారంగా ఉంటాం, సోమవారం నుంచి శనివారం వరకు మన వారం కదా. ఆదివారం వస్తేనే ఆయన వారంగా ఉన్నట్టుగా ఉన్నది. కానీ ఆయన చెప్తున్నాడు మనము ఆయన వారము అన్నాడు. అంటే పౌలు కూడా చెప్తున్నాడు, నేను నా యజమానికి చెందినవాడను. ఒకప్పుడు పౌలు ఎవడో ప్రభువా అన్న పౌలును ప్రభువు మార్చాడు, ఆయన వాడుగా చేసుకున్నాడు. అదే పౌలు కొరింథీ పత్రిక గ్రంథంలో రాస్తాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనము ఆయన వారం, మనము ఆయనకు చెందిన వారం. హీఈస్ ద ఓనర్. మనము ఆయనకు చెందిన వారం. ఉదయకాలం సోదరుడా సోదరి, మనము ఆయనకు చెందిన వారం అని ఎన్నడూ మర్చిపోకూడదు. చాలాసార్లు ఆయనకు చెందిన వారము కాకుండా ప్రవర్తించిన అనుభవాలు ఉన్నాయి. పేతురు యొక్క అనుభవాలు, మరికొంతమంది భక్తుల అనుభవాలు, తప్పించుకునే అనుభవాలు. పౌలు ఇక్కడ చెప్తున్నాడు, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకుని ఉన్నాను అంటే నేను నా యజమానికి చెందినవాడును, అవే నా గుర్తులు, నేను ఆయనకు చెందినవాడను అని జ్ఞాపం చేస్తున్నాడు. దట్ ఈస్ నెంబర్ 1. అది ఒకటి. ఇట్ షోస్ ద ఓనర్షిప్. నెంబర్ 2, రెండోది, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అంటే నెంబర్ 2, నేను నా యజమాని కొరకై ప్రయాసపడిన వాడను. ఇట్ షోస్ ద ఎక్స్పీరియన్స్. ఏం చూపిస్తుంది అది? నేను నా యజమాని కొరకై. యేసు యొక్క ముద్రలా? యేసు యొక్క ముద్రలు అంటే ఎంతో శ్రమపడ్డాను. చదివాం మనం కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో. ఆపదలలోను శ్రమల్లోను జాగరణములతోనూ ఎన్నో చెప్పుకుంటూ వచ్చాడు. అంటే పౌలు ఎవరు? జూనియరా సీనియరా? శ్రమల పట్టణంలో సీనియర్ వర్కర్, ఈజ్ నాట్ ఎ జూనియర్ వర్కర్. పాత బానిస, చాలా కాలం నుండి ప్రభువుని నమ్ముకున్నాడు. అప్పటి నుండి ఎప్పటి వరకు శ్రమ పడుతూనే ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను నా యజమాని కొరకై ప్రయాసపడ్డాను. నేను ఈ బానిస, ఈ పౌలు అనే దాసుడు క్రొత్తవాడు కాదు. ఎవరైనా పాతవాడు. ఆయనకు బాగా తెలుసు. అనుభవం లేనివాడు కాదు ఈయన. శ్రమ పడుటలో ఎన్నో అనుభవాల గుండా వెళ్ళాడు పౌలు. ముద్రలు ఉన్నాయి, తన అనుభవే తెలియచేస్తూ ఉంది. ప్రభు కొరకై ఏ గుర్తులు ఉన్నాయి నీ జీవితంలో? ఈ మధ్యాహ్న సాయంత్రం వేళలో మనం జ్ఞాపం చేసుకునే మరొక మాట ఏంటంటే, ఆయన కొరకైన బిడ్డలమే కానీ ఏ ఒక్క గుర్తైనా ఉన్నదా? నా ప్రభువు కోసం ఒక గుర్తైనా. ఒకసారి శిష్యుడు అడిగాడులే ప్రభువుని, ఏమని? ప్రభువా, ఆయన లేచాడో లేదో ఆయన చేతి వ్రేలులో గుర్తులు చూస్తే తప్ప నేను గుర్తించను, నమ్మనన్నాడు ఆయన. కానీ ఇక్కడ ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, ఆయన వాడువో కాదో, ఆయన కొరకు ఎంతవరకు శ్రమపడ్డావో ఆయన అడుగుతున్నాడు. ఏ గుర్తైనా ఉందా? చిన్న సినుగు పడితే ప్రార్థన రావు మనం కదా. చిన్న వ్యవహారం తగ్గితే ప్రార్థన రావు మనం మానుకుంటాం. కానీ మన పనులు మనవి మాత్రం చాలా పక్కగా చేస్తుంటాం మనం. కానీ ఏది దేవుని కొరకై శ్రమపడనంతగా చేసే గుర్తులు ఉన్నవా మనకు? అదే పౌలు అంటున్నాడు, నా శరీరం ముందు యేసు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నానయా అన్నాడు ఆయన.
అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. ఆయన తన మాటల్లోని చూద్దాం. 15వ అధ్యాయము 10వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృప. పౌలేమంటాడు, ఇదిగో చాలామంది ఉన్నారు అపోస్తలులు, వారందరికీ ప్రభు కనబడ్డాడు, వారు ఆయనతో ఉన్నారు, కానీ నేను వారందరిలో తక్కువ అనే, కానీ ప్రయాసపడటంలో నేను అధికముగా ప్రయాసపడ్డాను అంటూ కూడా చివరిలో అంటాడు, నేను ప్రయాసపడినది నేను కాను. పౌలు శిష్యులు అందరికంటే, అపోస్తలులు అందరికంటే తక్కువ వాడైనా కూడా ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు, నేను అందరిలో ఏమంటాడు, వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడే తిని. ప్రియ సోదరి, అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాలకు వెళ్ళి లక్షల మందికి దేవుని ఒక్క వర్తమానం అందించాడు, సంఘాలు కట్టాడు, ఆత్మను రక్షించాడు, సువార్త యాత్రలు చేశాడు, అనేక పత్రికలు రాశాడు, అనేక వేల లక్షల మైళ్ళు ప్రయాణం చేశాడు. ఆయన ఎన్నో ప్రయాసపడ్డాడు ప్రభు కోసం. అది దేవుని వాక్యంలో మనం చదివేది. నేను నా యజమాని కొరకై ప్రయాసపడినవాడను. క్రైస్తవ చరిత్రలో జాన్ వెస్లీ అనేటువంటి దైవభక్తుడు, ఆయన తన జీవితంలో 200 పుస్తకాలు రాశారంట. ఎన్ని వందలు? 2 పుస్తకాలు కాదమ్మా, ఎన్ని పుస్తకాలు? 200 పుస్తకాలు. 4 భాషల్లో డిక్షనరీస్ తన చేత్తో రాశాడంట, హ్యాండ్ రైటింగ్ డిక్షనరీస్. వేల లక్షల మైళ్ళు ప్రయాణం చేశాడు ప్రభు కోసం. ఆయన చివరి ప్రాయంలో, వృద్ధాప్యంలో అనగా 83 సంవత్సరాల వయసులో చాలామందితో తన విశ్వాసులతో చెప్పుకునేవాడంట, అయ్యా నేను దేవుని వాక్యం చదవలేకపోతున్నానండి, ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి అనేవాడంట. మందైతే అట్టుండి చెప్పండి, చేసుకోలేకపోతున్నానని చెబుతామా? నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అనేది చెబుతాం ఎవరికైనా? అసలు చేసేదే చెబుతాం మనం. కానీ ఈయనేం చెబుతాడు, ఈ వయసులో 83 సంవత్సరాల వయసులో నేను ఎక్కువ చదువుకోలేకపోతున్నానండి, ప్రభు పని ఎక్కువ చేయలేకపోతున్నానండి అనేవాడంట. ఆయన చివరి ప్రాయంలో 86 సంవత్సరాల వయసులో, అది చివరి ప్రాయం, ఇలా అనేవాడంట ఆయన, అయ్యా నేను ఉదయమే 5:30కు లేవలేకపోతున్నానండి అనేవాడంట. ఎందుకు? ప్రార్థన చేసుకోవడానికి. 86 సంవత్సరాల వయసులో 5:30కు లేవలేకపోతున్నారు ప్రార్థనకు అన్నాడంటే చూడండి ఎంత ఆశ ఆయన చేయాలని, ప్రార్థన చేయాలని, ప్రభువుతో ఉండాలని, వాక్యం చదవాలని, పరిచర్య చేయాలని. అంటే దేవుని భక్తులు ఆయన వారు పౌలు చెప్తున్నట్టుగా నేను నా యజమాని కొరకై ప్రయాసపడిన వాడను. ఇదే పత్రిక ప్రారంభ అధ్యాయంలో ఆయన నా కొరకై ప్రయాసపడ్డాడు, తన్ను తాను అప్పగించుకున్న ప్రభువు. ఇదే పత్రిక 2వ అధ్యాయంలో నన్ను ప్రేమించిన ప్రభు నా కొరకై అప్పగించుకున్నాడు. అందుకు పౌలు అంటాడు, నేను ఆయన కొరకు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక మంచి మాట జ్ఞాపం చేస్తున్నాడు పౌలే. 5వ అధ్యాయం 15వ వచనం చూడండి, 14 కూడా చదువుదాం, 14-15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొను చున్నాము. దీని అర్థం ఏంటంటే అందరి కొరకు ఆయన శ్రమపడ్డాడు, ఆయన పని అయిపోయింది. ఇప్పుడు ఆయన కొరకు అందరూ శ్రమపడాలి. ఏది ఈజీ? ఏ సులభం? అందరి కొరకు ఒకటి శ్రమపడడం కష్టమా, సులభమా? లేకపోతే ఒకరి కొరకు అందరూ కష్టపడడం సులభమా? మనకు సులభమైంది ఇచ్చాడు ఆయన. అందరి కొరకు ఆయన మృతి పొందాడు, ఆయన శ్రమపడ్డాడు, ఆయన వేదన పొందాడు, ఆయన కార్యం ముగించాడు. ఇప్పుడు అంటాడు పౌలు, ఇక మనమందరము ఆయన కొరకు కష్టపడదాం, ఆయన కొరకే జీవిద్దాం. వీ లివ్ ఫర్ హిమ్ ఓన్లీ. అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు, నేను నా యజమాని కొరకై ప్రయాసపడిన వాడను. దైవజనులు జి రాజరావు గారు, ఆయన విద్యాహీనుడైన 66 గ్రంథాల వ్యాఖ్యానాలు. వాట్ ఎ లేబర్, ఎంత శ్రమ!
ఎన్నో ప్రాంతాలు ప్రయాణాలు, ప్రసంగాలు, పరిచర్య అయినప్పటికీ ఒక సమయాన్ని కేటాయించి ఎంతోమంది ఆయన రాయలేడు. రాసే కెపాసిటీ మనకున్నా మనం రాయలేము. టైం లేదు ఏడ రాస్తాం అనేది. కానీ ఆయన వ్రాయలేడు. కానీ ప్రసంగం అయిపోయిన వెంటనే రూమ్లోకి వెళ్తాడు, ఒక యవనస్తుని పిలుస్తాడు, ఆయన నేను చెప్తుండగా రాయి అంటాడు. ఆయన రాయలేడు, తన పేరు తను రాసుకోలేడు. కానీ ఎన్ని పుస్తకాలు రాశారు? 94 పుస్తకాలు రాశారు, అంశాలతో గుండె పుస్తకాలతో సహా. ఎంత ప్రయాస! పౌలు అంటాడు, నేను నా యజమాని కొరకై ప్రయాసపడితేని ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రభువు చెప్తున్నాడు. అసలు ఏమన్నాడు? మీరు గిన్నెడు చన్నీళ్ళిచ్చినా మీకు ఫలం పొందు. అది చిన్న ప్రయాస. ప్రభు కొరకై మనం చేసే పరిచర్య ప్రయాస ఎంత గొప్పది. నెంబర్ 3, మూడో చూడండి. అక్కడే గలతీ పత్రికలో ఆ మాటలోనే మరొక భావాన్ని చూస్తాం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను అంటే నేను నా యజమానిని ప్రేమించుచున్నాను. ఇట్ షోస్ ద డివోషన్ టువర్డ్స్ హిజ్ మాస్టర్. యేసు యొక్క శ్రమలు, యేసును గురించిన ఆయన కొరకైన ముద్రలు నా శరీరం ముందు ఉన్నాయి అంటే అర్థం ఏం తెలుసా? ఐ లవ్ హిమ్. నేను నా యజమానిని ప్రేమిస్తాను, నేను నా యజమానిని ప్రేమిస్తున్నాను. అందుకే ఎట్టి శ్రమ ఎదుర్కోవడానికి నేను ఇష్టపడ్డాను. ప్రేమిస్తే ఇష్టపడతాం కష్టాన్నైనా. పౌలు కూడా అదే. శరీరమందు ముద్రలే గుర్తులే, ఆయన ప్రేమిస్తున్నాం అనే దానికి గుర్తు ఇక్కడ. ప్రేమన సోదరి, ప్రేమిస్తే ఏది కూడా ఎలా ఉండదు? ప్రయాసగా ఉంటుందా? కష్టంగా ఉంటుందా? పాత నిబంధనలో మనకు తెలుసు, యాకోబు తన భార్య కొరకు ఎన్నేళ్ళు కొలువు చేశాడంట? రాహేలు కొరకు ఎన్నేళ్ళు చేశాడు? ఫస్ట్ అక్కడ రెండో సందర్భంలో రాస్తూ ఉంటాడు, ఆ రాహేలును ప్రేమించిన కనుక ఆయన 7 ఏళ్ళు కొలువు చేసిన రాసి ఉంది. కానీ ఎలా దోషిందంట ఆయన? ఆ ఒక్క విషయం చూడండి, మీరు చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం వచనం 20. ఆదికాండం 29, 20. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవతనికి కొద్ది దినములుగా ఏంటంట 7 సంవత్సరాలు ఎలా దోచిందంట ఆయనకి? ఫ్యూ డేస్. సంవత్సరాలు దినాలుగా దోచడం ఏంటి? మనం ప్రార్థన అర్ధగంట చేస్తే గంట చేసినట్టు ఉంటుంది. ఎట్లుంటుంది? దేవుని సన్నిధిలో ఒక అర్ధగంట ఉంటే ఏంది రోజంతా తేడా అనిపించింది. కానీ ఇక్కడ యాకోబుకు 7 సంవత్సరాలు కొలువు చేసి దినాలుగా దోసినంట. దానికి రీజన్ ఒక్కటే చెప్పండి. హీ లవ్డ్ రేచెల్. ఆమెను ప్రేమించాడు కనుక. ప్రేమిస్తే మనకేది ప్రయాసగా అనిపించదు. ఒకసారి ప్రభు అడిగాడు యోహాను సువార్త చివరి అధ్యాయంలో సీమోను పేతురుని ఏమడిగాడు? నీవు నన్ను ప్రేమించున్నావా? ఒక ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను. నీవు నేను ప్రభువును ప్రేమిస్తున్నాము అంటానికి గుర్తేంటి? మనం అంటాం, నాకు ప్రభు అంటే ప్రేమ అండి, ఇష్టం అండి, దేవుడు అంటే ఇష్టం అని అంటాం మనం. కానీ గుర్తేంటి? వాట్ ఈస్ ద సిమ్టమ్స్? ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం అంటానికి గుర్తులేంటి? నెంబర్ 1, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నెంబర్ 1 ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఇష్టపడతావు. అవునా కదా? నీవు ప్రేమిస్తున్నావు ఒక వ్యక్తిని అంటే ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఇష్టపడతావు. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్, ప్రార్థన. నీవు ప్రభువుని ప్రేమిస్తున్నావంటే దాని గుర్తు ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేశామా? గంట అవసరం లేదులే, కొద్ది నిమిషాలు ప్రార్థన, ప్రభువుతో మాట్లాడడం. ఇఫ్ యు లవ్ లార్డ్ డెఫినెట్లీ యూ స్పీక్ విత్ హిమ్. నా కొడుకు నేను ప్రేమిస్తే వాడు ఢిల్లీలో ఉన్నాడు అనుకోండి, చదువుతున్నాడు, వాడికి ఫోన్ చేస్తాను కదా, మాట్లాడతాను. ఎందుకంటే నేను వాడంటే ఇష్టం నాకు. మనము మన ప్రభువుని ప్రేమిస్తున్నామంటే వారితో మాట్లాడతాం. అందుకనే మేము నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నామంటే మనం ప్రార్థించే వారంగా ఉంటాం. ప్రభు అన్నాడు శిష్యులతోటి, మీరు ఒక గడి అయినను మేల్కొని
ఉండలేరా? శోధనలో ప్రవేశించకుండా మీరు ఒక గడియను ఉండలేరా అని ప్రార్థన గురించి ప్రభు చెప్పాడు. ప్రభు భూమి మీద ఉన్నంతకాలం ఆయన తండ్రితో ఎప్పుడు మాట్లాడేవాడే. హీ లవ్డ్ ఫాదర్ మోస్ట్లీ. ఆయన అధికంగా ప్రేమించాడు తండ్రిని. ఎంతటిదైనా ప్రభు ఏమన్నాడు? నా ఇష్టం నేర్చుకుంటూ నేను రాలేదు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. అంటే అదే ప్రేమ. నెంబర్ 1, నీవు ప్రభువుని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నానికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే నీవు ఆయనతో మాట్లాడతావు. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే గుర్తు ఏంటంటే నువ్వు మాట్లాడటానికి ఇష్టపడతావు. రెండో గుర్తు, ఆ వ్యక్తి నీతో మాట్లాడాలని కోరుకుంటావు. అవునా? మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే రెండో గుర్తు ఏంటి? నువ్వే మాట్లాడటమేనా? మావా ఢిల్లీలో చదువుతున్నాడు, నేను ఫోన్ చేశాను, మాట్లాడుతున్నాను, నేను చాలాసేపు మాట్లాడాను, వాడు ఒక మొక్క కూడా మాట్లాడాలి నాతో. ఎట్లా ఉంటుంది? ఏమరా ఎంతసేపు మాట్లాడుతుంటే ఒక మాట కూడా మాట్లాడవేంటి అని అంటాం మనం. అవును, నీవు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే రెండో గుర్తు ఏంటంటే ఆ వ్యక్తి కూడా నీతో మాట్లాడాలని కోరుకుంటావు నువ్వు. ఆ మాటలు, ఆ పదాలు కదా. చిన్న పిల్లలు మాట్లాడటం మనకిష్టం, అవునా కదా? చిన్నపిల్లలు మాట్లాడటం, మనం మాట్లాడటం కాదు అక్కడ, వారు మనతో మాట్లాడాలని ఇష్టపడతాం. అవి వచ్చి రాని మాటలైనా. అంటే నీవు ప్రేమిస్తున్నావు దేవుని అంటే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడాలి. దాన్నే దేవుని వాక్యం, ఆయన మాట. ఆయన ఉన్న చోట ఆయన బోధ మనకు దొరుకుతుంది, ఆయన మాట దొరుకుతుంది. యేసుప్రభువు వారు ఏమన్నాడు? కొండ మీద శోధించబడుతున్నప్పుడు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. ఆయన నోట నుండి వచ్చే ఏ మాట అయినా సరే మనం బ్రతికింపజేసేది. అంటే మనం ఆయన ప్రేమిస్తున్నామంటే ఆయన మాట కొరకే మనం ఇష్టపడతాం. కొంతమంది ఇన్బ్యాలెన్స్గా ఉంటారు. ఏంటో తెలుసా? ప్రార్థనలు మాత్రం, ఉపవాస ప్రార్థన కూడా చేస్తారు కానీ ఆయన వాక్యం మాత్రం చదవరు, వినరు. ఇవి రెండు బ్యాలెన్స్గా ఉండాలి. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నాయి, ఒక రెక్క పనిచేయలేదు అనుకోండి, ఎగిరిద్దా? ప్రార్థన, వాక్యము, ఇవి 2 సరిగ్గా ఉన్నప్పుడే సమతుల్యంగా అది ఎగురుతుంది. ఏది సరిగా లేకపోయినా ఎగరలేవు, ఎదగలేవు. నీవు నేను దేవుని వాక్యంలో మనం ప్రభువుని ప్రేమిస్తున్నామంటే నెంబర్ 1 మనం ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతాం. రెండవది ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడతాం. నెంబర్ 3 ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే మూడవ సిమ్టమ్ ఏంటి తెలుసా? ఆ వ్యక్తి ఏం చెప్పినా చేస్తాం మనం. అవునా ఏమా? అంతే కదా? ఏం చెప్పినా చేస్తాం. ఎప్పుడు? ప్రేమిస్తే. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే గుర్తు ఏంటంటే వాట్ ఎవర్ హీ సేస్. మరి ఏమన్నది? ఆయన మీతో చెప్పున్నది చేయుడు అని చెప్పేళ్ళింది. ప్రభు అన్నాడు, వెంటనే సమయం వచ్చింది, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ప్రభు అన్నాడు, వాడు నేలతో నింపడు అన్నాడు. వాళ్ళు ప్రశ్నించారా? ఏయ్యా ద్రాక్షారసం అయిపోతే నీళ్ళు నిమ్మన్నవేంటి అన్నారా? నో క్వశ్చన్. మళ్ళా అదే ప్రభు అన్నాడు, మీరే ముంచి తీసుకెళ్ళి అందరికి పంచను అన్నాడు. అప్పుడైనా ప్రశ్నించలేదు వాళ్ళు. ఏంటి ప్రభువా, మా చేతితో మేమే నీళ్లు పోసాం కదా, నీళ్లు పంచితే వాళ్ళు ఏమంటారు మమ్మల్ని అన్నారా? నో క్వశ్చన్. ప్రభు చెప్పున్నది మీరు చేయండి. అందుకే ఆ రోజు అద్భుతం జరిగింది. ఎందుకు కొన్నిసార్లు మన జీవితాల్లో అద్భుతాలు, ప్రభు కార్యాలు చూడలేకపోతున్నామంటే ఆయన చెప్పింది చేయట్లా, చిన్న సూత్రమే. అంతే. చూడండి, ఆయన చెప్పిన చేస్తే గొప్ప అద్భుతాలు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా ప్రభు కార్యం చేస్తాడు ఆయన. నీవు ఆయన ప్రేమిస్తున్నావంటే ఆయన చెప్పేది నువ్వు వినాలి, చెప్పేది చేస్తావు. ఇంకో మాట చెప్తాను, ఇంకొకటి. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే శ్రేష్టమైనవి ఇస్తామా, మిగిలిపోయిన ఇస్తామా? మిక్కిలి విలువైన ఇస్తామా, మిగిలిపోయిన ఇస్తున్నామా? చూడండి, చాలాసార్లు ఎలా ఉంటుందంటే మన సంగతి, అందరూ పోయిన తర్వాత ప్రార్థనకి వెళ్తాం అంటే ఏంది? పనులన్నీ అయిపోయిన తర్వాత వెళ్తాం అంటే ఏంది? మిగిలిపోయిన టైం. దేవునికి ఇచ్చే సమయం కానీ, సొమ్ము కానీ, శక్తి కానీ, మన సామర్థ్యాలు కానీ మిగిలిపోయినాయి కాదు, శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. మనకున్న సొమ్ము విషయంలో కూడా ప్రథమ ఫలం. ఒక సహోదరుడు నాతో చెప్పాడు, అన్న నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ దేవునికి ఇవ్వలేకపోతున్నాను అన్న, ప్రతిసారి అనుకుంటాను ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. అంటే సమస్య ఏందాడా? ఆయనకి జీతం అవుతుంది కానీ ఇద్దాం అనుకుంటాడు, ఆయన ఖర్చు అయిపోతానండి.
నెల రాగానే మళ్ళీ ఇంకొక నెల వచ్చింది. అప్పుడు చెప్పాను ఆయనకి, వెన్ యూ గెట్ శాలరీ, వెన్ యూ గెట్ ఎనీథింగ్, నువ్వు పొందిన వెంటనే నీ శాలరీగా నీదేదైనా నీకు వచ్చిన వెంటనే మొట్టమొదటి చేయాల్సిందేంటి? ఆ సమయంలోనే మొదటి ఫలం ప్రభుకి ఇవ్వాలి. అది ఎంతైనా తర్వాత సంగతి, మొదటి ఫలం ప్రభుకి, ఆ తర్వాత నువ్వు వాడుకో. అక్కడే మిగిలిన వాటిని కాదు, మిక్కిలి శ్రేష్టమైన వాటిని ప్రభువుకి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. అప్పుడే యు ఆర్ లవింగ్ గాడ్, నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావు. మిగిలిపోయిందో, చెడిపోయిందో, వాడుకలో లేనిదో, పడవేయబడిందో, త్రోసివేయబడిందో, ఇంక ఉపయోగపడదో అనుకున్న దాన్ని సమయంగా ఏదైనా సరే ఇస్తున్నామంటే ప్రభువుని ఎంతగా మనం హీనపరుస్తున్నాం. అందుకని పౌలు అంటాడు, నేను నా యజమానిని ప్రేమించుచున్నాను, నా జీవితంలో శ్రేష్టమైన ప్రభువుకి ఇస్తున్నాను. నెంబర్ 4, చివరి మాట చెప్పి మనం ముగింపు చేద్దాం. పౌలు అదే మాటలో ఏమనంటే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అంటే, నెంబర్ 4, నేను నా యజమానికి లోబడుచున్నాను. ఇట్ షోస్ ద అథారిటీ. ఆయన ముద్రలు నా శరీరం ముందు ఉన్నాయంటే నేను ఆయనకు దాసుడు, అంటే ఆయన మాట వింటాను, ఆయనకు లోబడి ఉంటాను, ఆయన అధికారానికి నేను లోబడి ఉంటాను. దాసుడు తన యజమాను ఆజ్ఞలే వింటాడు, అవే చేస్తాడు, వాడే దాసుడు. వినండి, ఇక్కడ కేవలం దాసుడు యజమానికి చెందినవాడు కాబట్టి యజమాని నుండి నోటను వచ్చే ప్రతి మాట వింటాడు, ఆ మాటలే చేస్తాడు. అక్కడ పౌలు అంటున్నాడు, నా నిర్ణయాలు కాదు, నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు, నేను ఆయనకు లోబడి ఉంటాను. 40వ కీర్తన వచ్చిన 7లో ప్రభువే మెస్సియా కీర్తన, మన ప్రభువుని గురించి ఆయన ముందుగానే నిత్యత్వం నుండే ఆ కీర్తనలో జ్ఞాపం తీస్తున్నాడు. చూడండి, 40వ కీర్తన వచ్చిన 7, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నీ చిత్తము నెరవేర్చుట నాకు ఆనందం, ఇదే నాకు పరమానందం, ఇదే నాకు సంతోషమయ్యా. నేను నీకు లోబడతాను. పరలోకము నుండి భూలోకంలో ప్రవేశించేటప్పుడే చెప్పాడని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 10వ అధ్యాయం 7వ వచనంలో. ఆయన భూలోకంలో ప్రవేశించినప్పుడు, తండ్రి నీ చిత్తమే నేను నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అన్నాడు ఆయన. నేను నా యజమానికి లోబడువాడను, కేవలం ఆయన చెప్పినవే చేస్తాను, ఎవరైనా నన్ను ఆటంకపరచొద్దు అంటాడు పౌలు. ఇక్కడ ఏమన్నాడు? నా శరీరం ముందు యేసు యొక్క ముద్రలు ఉన్నవి, నన్ను ఎవడు శ్రమ పెట్టవద్దు, నేను ఆయనకే లోబడతాను. మీరు ఎన్ని చెప్పినా సరే, ఐ ఒబే ఓన్లీ గాడ్, ఆ ప్రభువుకే లోబడతాను, నేను ఆయన చెప్పినవే నేను చేస్తాను. అందుకే 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనకు తెలుసు కదా, ఇప్పుడు నేను మనుషులదైన సంపాదించుకొని చూచున్నానా, దేవునిదైన సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకోరువాడనా చున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడిన కాకే పోతాను. నేను ఎవరికి లోబడను, ఎవరి దయ కోసం ఆలోచించను, ఆశించను. నేను ఎవరికి లోబడను, ఆయనకే లోబడతా. అప్పుడే నేను ఆయనకే దాసుడినై ఉంటా. ఏ మనుషులను, ఏ పరిస్థితులను బట్టి నేను లోబడేవాడిని కాదు అని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా అతిశయం, నా ఆనందం, నాకున్న ఒకే ఒక లోబడే విషయం ఏంటంటే ఆయనకే నేను లోబడతా. నా ఆనందం ఆయనే, ఇక దేని యందు నాకు లేదు అని పౌలు యొక్క భావం. ఆనాటి మతస్థులు సున్నతి అనే శరీర కార్యాల ద్వారా వాళ్ళు ఉప్పొంగుతున్నారు. కానీ పౌలు అంటాడు, నేను ఆయన కొరకైన దాసుడను, నేను ఆయనకు చెందినవాడును. ప్రేమైన సోదరి, అందుకే ఈ పత్రిక చివరిగా ఎలా ముగిస్తున్నాడు చూడండి. 18వ వచనంలో ఏమంటున్నాడు? సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. అంటే పౌలు కృపతో ప్రారంభించాడు, కృపతో ముగిస్తూ అంటాడు, యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండునుగాక. అంటే ఇట్ ఈస్ నాట్ ద లా ఆఫ్ మోజెస్, మోషే ధర్మశాస్త్రం కాదు ఇక్కడ ముగిస్తుంది. ఆయన దేంతో ముగిస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపతో ముగిస్తున్నాడు. అలాంటి దుర్బోధులు తెలియజేస్తున్నాడు, ఆయన కృప మీకు సదాకాలం తోడే ఉండునుగాక. ఆ గలతీయ సంఘాలకు దేవుని కృప ఉండునుగాక.
అది వారిని బలపరిచేది, ప్రభు కోసం జీవము చేసేది. అందుకే పౌలు ఇక్కడ అంటాడు, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. దాని అర్థం 4 ప్రధానమైన భావాలు. నెంబర్ 1, నేను నా యజమానికి చెందిన వాడను. నెంబర్ 2, నేను నా యజమాని కొరకై ప్రయాస పడినవాడను. నెంబర్ 3, నేను నా యజమానిని ప్రేమించుచున్నాను. నెంబర్ 4, నేను నా యజమానికి మాత్రమే లోబడుచున్నాను. ప్రార్థన చేద్దాం, తలలోంచండి. సర్వకృపానిధిగా మా ప్రియ తండ్రి, మా యజమానుడుగు దేవానికి స్తోత్రములు. మేము నీకు చెందిన వారం, నీకు లోబడే వారంగా ఉన్నట్లుగా, నిన్ను ప్రేమించు వారంగా, నీ అధికారమునకు ఒప్పుకుని వారంగా, ప్రియ ప్రభువా, నీ కొరకై ప్రయాసపట్లు మరెక్కువగా విశేష ఆసక్తి కలిగిన వారంగా ఉండకు సహాయం చేయమని, మేము మీ దాసులము దాసురాండ్రమని ఒప్పుకుంటూ, మీరు మాకిచ్చిన ఈ ఆధిక్యత కొరకై స్తోత్రములు చెల్లిస్తూ, మా కొరకై మీరు సమస్తం చేశారు, సమస్తం అప్పగించుకున్నారు. మేము ఏమి ఇవ్వగలం ప్రభువా? అయినను మమ్మల్ని మేముగా నీకు అప్పగించుకుంటున్నాం. మేము నీకు చెందిన వారముగా మేము జీవించుటకు సహాయం చేయమని, మీరు ఇచ్చిన ప్రతి మాట కొరకై స్తుతిస్తూ సాయంత్రానికి మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.